గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజుల పాటు జూన్ 3 నుండి జూన్ 5 వరకు మంత్రపూర్వకంగా వైభవంగా జరిగాయి. ఈ రోజు ఉదయం మంటప పూజలు, మూల మంత్ర హవనములు, ఆదివాసములు ఘనంగా జరిగాయి. ఉదయం 7:52 నిమిషాలకు నవగ్రహ పునఃప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ఠ జరిగాయి. అనంతరం పూర్ణాహుతి, కలశద్వాసన, మర్జనము, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షీనానాయక్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ముండుకాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మిత్రలోకాయ నమః, ఓం మిత్రలోకాధిపతయే నమః, ఓం కాలాకృత్రాయ నమః, ఓం ఈ ఎర్రగా ఉన్నటువంటి మధ్యలో ఉంది. ఈ మధ్యలో బ్యాక్ ఓం శ్రీం శ్రీ స్వాహా. ఓం జాతవేదసే నమః, ఓం నేరై ప్రధానాయే సప్తహస్తచతుశ్రుంగ సప్తలింగో అభిషేకః వాక్వసన్నవదనస్థితాసి. నవ్యాంధ్రలో ఎన్టీఏ కూటమి ప్రజాపాలన మొదలై ఏడాది గడిచిన సందర్భంగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద పీడ విరగడే ఏడాది సందర్భంగా కేక్ కట్ చేసి మరో దీపావళిలాగా కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, పశ్చిమ నియోజకవర్గం జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో హిట్లర్ దగా పాలన అంతమై ఏడాది అంటూ సంబరాలు చేసుకున్న కూటమి పార్టీ నేతలు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బడితా శంకర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అద్భుతంగా పరిపాలన అందిస్తున్నారన్నారు.
అన్న ఎలబాకు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఒక భరోసాగా మేమందరం ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కూడా ఒక ఐకమత్యంగా ఉండి ప్రజలకు ఏమి చేయాలో మేము ఏవైతే వాగ్దానాలు చేసామో ఈ రాష్ట్రంలో అన్ని కూడా ఫ్యూచర్ తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇద్దరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సస్యశ్యామలంగా ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా ఈ రోజు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చాం. రేపు నెల నుంచి కూడా అమ్మఒడి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్కట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తాం. పోయిన ప్రభుత్వం లాగా ఇద్దరుంటే ఒకళ్ళు ఉంటే ఇద్దరికే చెప్పి మళ్ళీ 13 అంటే 1000 మినాయించి కాదు 15,000 ఖచ్చితంగా మనిషికి పడతాయి. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. మరి జగన్ రెడ్డి ఈ తుగ్లక్ పాలన గత పాలనలో వారు చేసిన అన్యాయాన్ని కాదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను అడ్డం పెట్టుకొని మందమ్మి ఇసుకమ్మి మట్టమ్మి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడు జగన్ రెడ్డి. మరి ఈ రోజు వెన్నుపోటు అంటున్నాడు. ఎవరు పొడిచారు వెన్నుపోటు? ప్రజలు నీకు పొడిచారా వెన్నుపోటు? నువ్వు ప్రజలు పొడిచావా? వెన్నుపోటు తినమంటే ఏంటి? నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారుగా. 151 సీట్ని 11 తీసుకొచ్చిన ఘనత ప్రజలది. నీకు 150 ఉన్నాయని వీగి ఈ ప్రజలకి అన్యాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా అంధకారంలో నెట్టారు. గంజాయి స్మగ్లింగ్ చేశారు, మందు స్మగ్లింగ్ చేశారు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేశారు, స్టాళ్లు నడిపించారు ఈ నగరంలో. లాండ్ ఆర్డర్ అన్యాయం చేశావు. ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రోజు అందరూ కూడా జైలు పాలయ్యారు. మరి ఈ రోజు మనం అందరం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మనందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరూ నడుస్తాం. అందరికీ అన్ని పథకాలు అందుతాయి, ఏ ఇబ్బంది లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా సస్యశ్యామలంగా ఉన్నామని కూటమి నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ బహిరంగంగా మనం అందరం కూడా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా మన వార్డులో ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం డంకా పదంగా మోగి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.